అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 2025 జనవరి నెలంతా కూడా దేవుడు తన ఉచితమైన ప్రేమ చేత కాచి కాపాడి భద్రపరిచి ఉన్నాడు. ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి నెల మొదటి దినాన మీకు వాగ్దాన సందేశాన్ని దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడో, దేవుడిని పట్ల కలిగిన ప్రణాళిక అంతా కూడా మనము తెలుసుకోగలిగితే 2025 ఫిబ్రవరి నెలంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము ఒక గొప్ప ఆదరణ మనం అందరూ చూడగలుగుతాం. 7వ వచనంలో చూస్తే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగానున్నాడు. ఇది గొప్ప వాగ్దానం అండి. మనము మొరపెట్టినప్పుడల్లా, మనము ప్రార్థించినప్పుడల్లా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడనే విషయాన్ని మరి మోషే ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. 40 సంవత్సరములు దేవుడు అరణ్యములో నడిపించినప్పుడు వారికి ఏది తక్కువ కాలేదండి. వారికి సమీపముగా ఉండి, పగలు మేఘస్తంభములో ఉండి, రాత్రి అగ్నిస్తంభములో నుండి వారు నడిపించాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోకూడదు. నువ్వు మోకరించిన వెంటనే నీ ముందు ఆయన ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించాలని ఆశపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో ఆయన సన్నిధి, ఆయన మన మధ్యలోకి దిగి వస్తాడు. అందుకని మోషే గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. దేవుని గురించి మనం ఎరిగి ఉండాలండి. ఆయన ఎవ్వరికని కూడా దూరస్తుడు కాదు. నిజముగా మొరపెట్టేవారు అందరికీ ఆయన ఎలా ఉన్నాడంటే సమీపస్తుడిగా ఉన్నాడు. ఈ 2025 ఫిబ్రవరి నెలలో దేవునితో ఇంకా నువ్వు సమీపముగా జీవించబోతున్నావు. ఈ 2025 ఫిబ్రవరి నెలంతా కూడా దేవునితో ఇంకా అధికమైన సహవాసం నువ్వు చేయబోతున్నావు. అలా నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కృపను అనుగ్రహించే దేవుడు, సమస్తమును ధారాళంగా దయచే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ పక్కన ఎవరూ లేరు అనుకోవద్దు, నీ ముందు ఎవరూ లేరు అనుకోవద్దు, నీ వెనక ఎవరూ లేరు అనుకోవద్దు. కానీ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడంటే మోషే గొప్పతనం కాదు, కానీ మోషేకు దేవుడు తోడై ఉండి ఐగుప్తులో గొప్ప కార్యములు చేసి, కార్యములు చేసి, ఏ జనము పట్ల చేయలేని అద్భుతమైన కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని మరి నడిపించుకుంటూ వచ్చాడండి. పక్షిరాజు తన బిడ్డలను, లేకపోతే తన పిల్లలను ఎలాగైతే రెక్కల మీద మోస్తుందో అలాగ ప్రభువు వారిని మోసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ గొప్ప వాగ్దానాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయనకి సమీపంగా ఉన్నాడు. నీ సమస్యలను తీర్చడానికి, నీ బాధలను చూడిపించడానికి, నీ అప్పులను చూడిపించడానికి, నీ కష్టాలను చూడిపించడానికి. నీ ఒకవేళ ఒక అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని బాధతో ఉన్నావేమో, ప్రభు సమీపంగా ఉన్నాడు. అయ్యో నేను ఎవరికి చెప్పుకుంటే ఎవరేమనుకుంటారని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవునికి చెప్పుకోగలిగితే నీ కుటుంబ పరిస్థితులను ఎరిగిన దేవుడు, నీ వ్యక్తిగత జీవితాన్ని ఎరిగిన దేవుడు, నీ ఆర్థిక పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు ఆయన సమీపంగా ఉన్నాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకనే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, యాలి అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా చాలామందికి మన కష్టాలు చెప్తూ వాళ్ళు ఎలాగ ఉంటుంది, ఎప్పుడు చూసి మేము ఓగుతూ ఉంటుందండి, ఎప్పుడు చూసి ఏదో సమస్య చెప్తూ ఉంటుందని మనుషులు విసుక్కుంటారు. కానీ దేవునికి చెప్పుకుంటే ఆయన చెవులు నీ ప్రార్థన వైపు ఉన్నాయి, ఆయన కనుదృష్టి నీ మీద నిలిచి ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మనుషులకి చెప్పుకొని, మనుషుల దగ్గర చెప్పుకొని విసిగిపోయి ఉన్నావేమో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నా సన్నిధిలో గడుపు, నేను నా యొక్క దక్షిణ హస్తాన్ని మీద చాపుతాను అంటున్నాడు. కాబట్టి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని ఈ ఫిబ్రవరి నెలలో మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మీరు ఇంకా దేవునికి సమీపంగా వెళ్ళబోతున్నారు, ఇంకా తండ్రి అని దేవునికి సమీపంగా వెళ్ళబోతున్నారు. ఆయనకు మీకు లేకపోతే మనకు మన దేవునికి ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి చీకటి, ప్రతి ఆటంకాలను దేవుడే తొలగించి నీకు ఇంకా సమీపంగా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంత సమీపంగా ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసండి? మరి ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో నేను తలుపు యొద్ద తట్టుచున్నాను,
తట్టుచున్నాను అంటున్నాడు. చాలామంది బంధించబడిపోయిన స్థితిలో ఉన్నారు. నువ్వు లేచి తలుపు తీసినట్లా, నువ్వు లేచి దేవుని కొరకు మొరపెట్టినట్లా, నువ్వు నీ హృదయాన్ని తెరిచినట్లా ఆయన నీకు అతి సమీపంగా ఉంటాడు. నీ హృదయాంతరంగంలో ఉన్న తలంపులను, నీ ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడు నీకు తోడే ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? ఏ దేవుడు? మనము మొరపెట్టినప్పుడల్లా ఆయన అత్యంత సమీపంగా ఉన్నాడు. ఆయన ఒక స్నేహితుడిగా, ఆయన ఒక తండ్రిగా, ఆయన ఒక తల్లిగా, ఆయన ఒక దాదిగా ఉండి మన భారాన్ని ఆయన మీద వేసుకుంటున్నాడు. మన శోధనలను ఆయన ఏం చేస్తున్నాడు తెలిసి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు దేని కొరకు కలవరపడనక్కర్లేదు, కానీ నువ్వు ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ఈ 2025 ఫిబ్రవరి 1వ దినాన దేవుని వాగ్దాన సందేశం ఏంటంటే, నువ్వు నాకు సమీపముగా రావాలి, నేను నీకు దూరంగా ఉండేవాడిని కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన జీవితాన్ని పెంచండి, దేవునితో సహవాసాన్ని అధికంగా చేయండి. సమస్తమును ధారాళంగా ఆయన దయచేస్తాడు. ఆయన యొద్ద జ్ఞానం ఉంది, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఆయన యొద్ద బలం ఉంది. సామర్థ్యమును సంపాదించుకోవడానికి, భాగ్యమును సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యం ఇస్తాడు. ఒక చేతగాని వాడు ఉండడానికి ఇష్టపడట్లేదు, ఒక పనికి మాలిన వాడు ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కానీ నీకు శక్తి లేదా, నీకు జ్ఞానం లేదా, నీకు బలం లేదా, నీకు సామర్థ్యం లేదా, ఆయనకు మొరపెట్టు, నిజముగా మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు బలహీనులకు బలం ఇచ్చి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు, బలవంతులుగా మార్చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఎలాంటి దేవుడు ఎవ్వరున లేరండి. యేసు లాంటి దేవుడు ఎవ్వరున లేరు. ఎందుకో తెలుసా? ఆయన మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా అదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మీ సహనమును సకల జనులకు తెలియజేయడు. సహనం అంటే మృదుత్వం కలిగి ఉండాలి. ఒకవేళ నీకు కొన్ని శోధనలు వచ్చిన నీలో కఠినత్వం రాకూడదు, మృదుత్వం అనేది రావాలి, సహనం అనేది రావాలి. అలా వచ్చినప్పుడు నువ్వేమవుతావు తెలుసా? దేవునికి సమీపముగా ఉంటావనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకో తెలుసా? నువ్వు సహనము కలిగి ప్రభువు కొరకు కనిపెట్టాలి, సహనముతో ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు తగ్గిన కాలమున దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు అండి. ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈ ఫిబ్రవరి నెలలో నువ్వు ఇంకా దేవునికి సమీపంగా వెళ్ళబోతున్నా, ఆయన అడుగు జాడలో నడవబోతున్నా, ఆయనతో సహవాసం చేయబోతున్నా, ఆయన స్వరాన్ని వినగలుగుతున్నా, ఆయన ముఖ దర్శనం నువ్వు చూడగలుగుతున్నా, ఆయన సన్నిధి కాంతి నీ ముఖం మీద ప్రకాశింపబోతూ ఉంది. ఈ ఫిబ్రవరి నెలలో ఒక సూపర్ న్యాచురల్స్ సపోర్ట్ నీకు రాబోతుంది. ఆశ్చర్య రీతిగా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నీకు నూతనమైన ద్వారాలు తెరవబోతున్నాడు. నీ కన్నులకు గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులను చూడబోతున్నాను. ఎందుకో తెలుసా? ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనికి భయపడనక్కర్లేదు. నేను ఇలా ఉండిపోతానేమో, నేను ఈ స్థితిలో ఉండిపోతానేమో, ఇంకా ఊబులోకి వెళ్ళిపోతానేమో అనుకోవద్దు. కానీ ఆయన తన హస్తాన్ని చాపి నిన్ను పైకి లేపబోతున్నాడు. కాబట్టి ఫియర్ నాట్, భయపడొద్దండి. సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. యోసేపు జీవితంలో చూడండి, ప్రభు సమీపముగా ఉన్నాడని యోసేపుకి తెలుసు, దానియేలుకు కూడా తెలుసు ప్రభు సమీపముగా ఉన్నాడని. ప్రజలందరూ అనుకుంటున్నారు దానియేలుని ఎవరు రక్షిస్తారులే అనుకుంటున్నారు, కానీ దానియేలు చూస్తున్నాడండి, దేవుని చూస్తున్నాడు. దేవుడు నా కుడి పక్కన ఉన్నాడు, దేవుడు నా కుడి పార్శ్వంలో ఉన్నాడు, ఆయన రక్షించగలడానికి సమర్థుడు అని చెప్పి దానియేలు ఎరిగాడు. కాబట్టి ఆయన మొర పెడుతూనే ఉన్నాడు. ప్రార్థన జీవితాన్ని ఆపలేదండి. అందుకని తండ్రితో సహవాసం చేశాడు. కాబట్టి సింహాల భవనంలోంచి అద్భుతంగా దేవుడు దానియేలుని బయటికి తీసుకొచ్చి అన్యజనులందరి ఎదుట ఘనపరిచాడు. యోసేపును కూడా గోతులోంచి బయటికి తీసుకొచ్చాడు. మరి ఫరో చేతిలోంచి, ఆ యొక్క చెరసాలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఫరో ఎదుట యోసేపును గొప్పగా హెచ్చించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా,
అయ్యో నాకు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, అయ్యో నన్ను లేవనెత్తువారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నా బిడ్డల పరిస్థితి ఏంటని బాధపడుతున్నావేమో, నా కుటుంబ పరిస్థితి ఏంటని బాధపడుతున్నావేమో, నా అప్పులేంటి ప్రభు అని బాధపడుతున్నావేమో, ఒక్కసారి నీకు సమీపముగా నీ ప్రక్కనే ఉన్న ప్రభువును చూడు, నీ ముందు నిలిచిన ప్రభువును చూడు. అప్పుడు నీవు ధారధారలుగా నీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు రాలుతాయి. ఫియర్ నాట్, భయపడొద్దండి. ఈ ఫిబ్రవరి నెల మీరు ఒక అభిషక్తుడికి చెప్తున్నాను, ఒక దైవజనుడికి చెప్తున్నాను, ఒక అద్భుతమైన అసాధారణమైన రీతిగా దేవుడు మీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు. ఆకాశ వాకిట్లు విప్పి, ఎంతవరకు అపవాది అన్ని ద్వారాలు మూసేశాడేమో, ఏ ద్వారం కూడా నీకు సహాయం రాకుండా ఉందేమో, కానీ ప్రభువు కలిగి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మొరపెడుతున్నప్పుడు ఆయన ఆలకించే దేవుడు, ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏ ఒక్క దేవుడు యేసు లాంటి వారు లేరని విషయాన్ని మోషే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎందుకు చింతిస్తున్నాం? ఎందుకు వేదన కలిగి ఉన్నాం? ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నాం? దేవుడు చూచుచున్న దేవుడు అండి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో గడపండి, ఆయనతో ప్రార్థించండి, మన విజ్ఞాపన చేయండి, మన చింత అంతా కూడా ఆయన మీద వేయమని ప్రభు చెప్తున్నాడు. అందుకనే దేనిని గూర్చి చింతింపకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. కాబట్టి దేవునికి మనం మొరపెడదాం. 2025 ఫిబ్రవరి నెల మొదటి దినాన పరలోక దేవుడు తన వాగ్దానానికి ఇస్తున్నాడు. నేను సమీపముగా ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, కలవరపడద్దని ప్రభు చెప్తున్నాడు. నేను లేవనెత్తుతాను, నేను పైకెత్తుతాను. నువ్వు ఎక్కడైతే గోతులో ఉన్నావో అక్కడి నుంచి లేవనెత్తి నేను ఉన్నతంగా ఆశీర్వదిస్తాను ప్రభు సెలవిస్తూ ఈ